మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి వండర్ఫుల్ సూపర్ మార్వెలస్ లాస్య ద్వారా ఈ భూమి మీద ఎంత అద్భుతం జరిగిపోయింది అయ్యో బాబోయ్ నా చెయ్యి తగలగానే ఈ రంగులకు ఎంత కళ్ళొచ్చింది అచ్చ నాలాగే దగదగ మెరిసిపోతున్నాయి మొత్తానికి చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అది బావా ఎలా ఉంది మన టాలెంట్ అదిరిపోయింది కదూ కేక్ కదా బేసికలీ నేను అంతే బావా ఓ క్రియేటర్ ని అద్భుతాలు అలా జరిగిపోతూ ఉంటాయి అంతే ఏంటిది అద్భుతమా ఓ అవునా నీ చిన్నప్పుడే 2013 సంవత్సరం వచ్చిందా గుడ్ మార్నింగ్ ఆంటీ గుడ్ మార్నింగ్ ఆంటీ మీరు జస్ట్ చూడండి ఆంటీ అంతేగాని ఎవరేశారో ఏంటో గాని సూపర్ అని మెరుపని ఇలా అలంకారాలు ఉపయోగించి పొగడొద్దు ఆంటీ ఎందుకంటే జనరల్ గా నాకు పొగడతలంటే పడవంటీ కానీ మీరు అంతగా ముచ్చట పడితే కాదని అనుకోండి బావా 3 సబ్జెక్టులు 35 మార్కులతో ఈ సంవత్సరం ఎలాగోలా గడిచిపోయింది కనీసం వచ్చే సంవత్సరం అయినా నేను చదువులో చెలరేగిపోవాలని కుదిరితే కాలేజ్ ఫస్ట్ కుదరకపోతే స్టేట్ ఫస్ట్ అయినా వచ్చేలా ఆశీర్వదించు బావా కొంచెం ఈ ఓవర్ యాక్షన్ తగ్గించి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో లాగా జస్ట్ పాస్ మార్కులు కాకుండా కొంచెం బెటర్ మార్కులు వచ్చేలా చదువుకో చెప్పుకోవడానికి బాగుంటుంది ట్రై చేస్తాను బావా లాస్యం నోరు మూసుకుని ఉండవే ఎందుకే ఊరికే ఎక్స్ట్రాలు చేస్తుంటావు అమ్మా ఏంట్రా రాధా ఆంటీ వాళ్ళు బయలుదేరారా బయలుదేరారట్రా ఇప్పుడే ఫోన్ చేశారు అమ్మా రాధా ఆంటీ మీరు క్లాస్మేట్సా అవునరా చిన్నప్పుడెప్పుడో 5వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కలుసుకోలేదు చాలా సంవత్సరాల తర్వాత కలవబోతున్నాం అది కొత్త సంవత్సరం సందర్భంగా
చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఈ పాటికి రావాలే, ఇంకా రాకపోవడం ఏంటి? ఏమయ్యా, ఏమైంది? ఇంజన్ లేదు, ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం. ఏంటయ్యా ఇది? అయినా ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు చూసుకోకర్లేదు? తీరా రోడ్డు మీదకి వచ్చాక అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అంటే ఎలా చెప్పు? అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? త్వరగా కానివ్వయ్యా. అలాగే మేడం. చూసావా నాన్న, అమ్మ తన చిన్ననాటి స్నేహితురాల్ని కలవడానికి అబ్బో ఎంత సంతోషంగా ఉందో. అబ్బో, ఎప్పుడో 5వ క్లాస్ ఫ్రెండ్ అంట. తొక్కుల ఫ్రెండ్షిప్ ఒకటి. అయినా న్యూ ఇయర్ రోజున ఏ పబ్కు రెసార్ట్కో వెళ్లకుండా ఈ పనికి మళ్ళీ ప్రోగ్రామ్స్ ఏంటో. ఏమయ్యా అంతసేపులో రెడీ అవుద్ది? రిపేర్ అవడానికి కొంచెం కష్టంగా ఉంది సార్. ఏంటి, రిపేర్ అవడం కష్టంగా ఉందా? ఏంటయ్యా నువ్వు చావు కబురు చల్లగా చెప్పినట్టు ఈ విషయాన్ని నెమ్మదిగా చెప్పావు. చాలా ముఖ్యమైన పనయ్యా, అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడేంటి పరిస్థితి? రాధా, అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతావు? ఈ రోడ్లో ఏదో వెహికల్ రాకపోద్దా? అనులా ఉంది. అనుని, అను, ఏ అను, అను. ఏ అను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వేంటే ఇక్కడ? ఏం లేదే, అర్జెంట్ గా ఒక ఫంక్షన్ ఉంటే బయలుదేరాం. సడన్ గా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని డ్రాప్ చేస్తావా? ప్లీజ్. ఇటు సైడు వెహికల్స్ కూడా ఏం రావట్లేదు. సరే సరే ఎక్కండి. థ్యాంక్స్. డాడీ, పిన్ని రండి. పదండి. డ్రైవర్ సార్, కార్ రిపేర్ చేసి తీసుకెళ్ళిపో. అలాగే సార్. పిన్ని, తను నా ఫ్రెండ్ అను. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. సరే కూర్చోండి. ఏంటి బ్రో, అత్తయ్య తన చిన్ననాటి ఫ్రెండ్ని కలవడానికే కదా వెళ్ళింది. దానికి నువ్వెందుకు అంత సీరియస్గా డ్రైవ్ చేయడం? కనీసం ఒక సాంగ్ అయినా పెట్టు బ్రో, ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఈడి మొగానికి అప్పు కావాలా?
అప్పు ఎప్పటికైనా నాదేరా. అప్పు వస్తుండానే. వీళ్ళేంటి ఇక్కడికొచ్చారు? ఓ మై గాడ్, అంటే అత్తే వాళ్లకు వీళ్ళు తెలుసా? బాబోయ్, ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. రా దిగు, రాను. పర్వాలేదు, నేను వెళ్తానికి. రా లోపలికి రా. రా కీర్తన, నాకు పనుంది, నేను వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ వస్తాను. అది కాదే. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ 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 అమ్మా. అను అక్క, కొంప మునిగింది. అక్క ఆగక్క. ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుంది లాస్యా, ఇప్పుడే వస్తాను. ఏంటక్క నువ్వు న్యూ ఇయర్ అని ఓ రేంజ్ లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తే నువ్వేంటి పనులున్నాయి అవి ఇవి అని అంటున్నావు? ముందు రాక వెళ్దాం. అది కాదు లాస్యా, కొంచెం అర్జెంట్ పనుంది. అర్జెంట్ లేదు గిర్జెంట్ లేదు, ముందు రాక వెళ్దాం. రా రాక. అను, వీళ్ళు నీకు తెలుసా? ఈ గెస్ట్ హౌస్ మాదే. మరి నాకు చెప్పలేదేంటి? అర్జెంట్ పనుంది, అందుకే వచ్చాక మళ్ళీ చెప్దాం అనుకున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రాక ముందు వెళ్దాం. ఆంటీ, మీరు మా అత్తయ్య ఫ్రెండా? అవునమ్మా. అత్తయ్య, మీ ఫ్రెండ్ వచ్చారు, త్వరగా రండి. రండి వెళ్దాం. రాక. మనసు మనసు కలిసిపోయి రాధా, వసు, 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఎన్నాళ్ళైంది నేను చూసి? ఎన్నాళ్ళు కదే, ఎన్నేళ్ళు అని చెప్పు. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకేంటి కబుర్లు? నీ పిల్లల్ని పరిచయం చేయవా? ఎన్నో ఏళ్ల తర్వాత నిన్ను కలిసిన ఆనందంలో అన్నీ మర్చిపోతున్నాను. సారీ. వీడు మా పెద్దబ్బాయి అభిరామ్. నమస్తే అండి. నమస్తే. తను వాడు భార్య భూమి. వాడు మా చిన్నోడు ఆదిత్య. నమస్తే అండి. ఆ అమ్మాయి ఎవరు? మాకు బాగా కావాల్సిన అమ్మాయి. ఏంటి మాను, మీకు తెలుసా? ఈ అమ్మాయి మీకు మా మేనకోళ్ళు. అవునా? తను మా కీర్తనికి ఫ్రెండ్ అట. మధ్యలో మా కారు చెడిపోతే తనే లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చింది. అవునా? మర్చిపోయాను, అసలు మా కుటుంబాన్ని పరిచయం చేయలేదు కదా. తను మా వారు. నమస్తే. నమస్తే. అపర్ణ, కీర్తన మా ఇద్దరు. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. రండి. ఒరే అభి, ఎప్పుడు అంటుంటావు కదరా, నాకు ఒక చెల్లెలుంటే బాగుండేదమ్మా అని. ఇదిగో చూడ్రా, నీకోసం 2 చెల్లెళ్ళున్నారు. చెల్లెమ్మ అని పిలిచే పిలుపులో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. అలాగే చెల్లెల్ని పెంచడంలో ఒక బాధ్యత ఉంటుంది. నా జీవితంలో ఆ రెండింటిని మిస్ అయ్యాను. రాఖీ పండుగ వచ్చినప్పుడల్లా బోసిగా ఉన్న నా చేతిని చూసి చాలా ఫీల్ అయ్యేవాడిని. నేను ఫీల్ అయ్యేది నా చేతికి రాఖీ లేదని కాదు,
అన్న చెల్లెల బంధాన్ని మిస్ అవుతున్నానని. ఈ రోజుతో ఆ అలౌట్ కూడా లేకుండా పోయింది, ఆ బాధ కూడా పోయింది. ఐఎమ్ సో హ్యాపీ. భూమి, నా చెల్లెలను లోపలికి తీసుకెళ్ళి ప్లీజ్. అను, ఇలా రా. ఏంటబి? 1 minute. డీజిల్ లీక్ అవుతున్నట్టుంది, కాస్త చూసుకోవచ్చుగా. సరే. ఆగు. ఇంట్లో గెస్ట్లున్నారు, ఇప్పుడు వెళ్ళడం ఎందుకు? తర్వాత వెళ్ళొచ్చు. పద. పద. మీ అమ్మ నేను చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాం. మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. అందుకే మీ పెళ్లికి రాలేకపోయాం. కొత్త జంట, కాదనకూడదు. థ్యాంక్ యూ సో మచ్. భూమి, అలాగేనండి. పిన్ని, ఓసారి కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. పిన్ని,
మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినందుకు మా ఆతిథ్యం కూడా స్వీకరించండి. ఏంటి ఊరికి బయటికి చూస్తున్నావు? మీ ఆయన కోసమా? వచ్చేస్తారులే. ఏంటమ్మా వాళ్ళు ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేసి చూడు, బయలుదేరారో లేదో. అలాగే. బావ డాడీ. సరే మాట్లాడమ్మా. హలో. ఏంది అప్పు డార్లింగ్, ఎట్టా ఉండవు? ఏంది గొంతు వినగానే షాక్ అయినావా? ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ మొగుడు అదే మహేష్ గాడు నా దగ్గరుండాడు. సావు బతుకుల్లో. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? టెన్షన్ పడబాగు, ఇంకా చావలేదులే. ఆడు బతకాలి అంటే నీకు నాకు మధ్య ఓ డీలింగ్ కుదరాలా. అదే డార్లింగ్, నువ్వు నా సొంతం కావాలా. నీకోసం ఏడాది పాటు జైలుకి పోయి వచ్చినా అర్థం చేసుకోకపోతే ఎట్టా చెప్పు? చూడు, ఈ ఏడాది ముగియడానికి ఇంకా 8 గంటల టైం ఉండాదా? రావణుడి చేతికి ఏడాది టైం ఇచ్చినాడు, నీకు నేను 8 గంటల టైం ఇస్తా ఉండా. క్యాలెండర్ మారేలోపు నువ్వు నా పక్కనుండాలా. అదే నా పక్కలో. అర్థమైనదా? టైం చాలా విలువైనది, వేస్ట్ చేసుకోబాక. ఒకవేళ తింగర పనులు ఏమన్నా చేసినావో నీ మొగుడిని అమ్మోరికి బలిస్తా. గురుదుంజుగో. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఎవరు ఫోన్ చేశారు? ఈశ్వర్ ఫోన్ చేశాడు. ఈశ్వరా, ఏంటంటమ్మా? ఈశ్వర్ అక్కడ జైలు నుంచి బయటకు వచ్చాడంట డాడీ. మహేష్ ని కిడ్నాప్ చేశాడంట. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, నాకు 8 గంటలు గడువు పెట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళకపోతే అక్కడ మహేష్ ని చంపేస్తారని వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు ఈశ్వర్ అంటే ఎవరు? ఈశ్వర్ అంటే ఎవరు? అంకుల్, 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 అదే అదే. అయ్యో నీల్, ఏంటి దెబ్బలు? ఏమైంది? ఆ ఈశ్వర్ వచ్చి నన్ను కొట్టి మన మహేష్ని తీసుకెళ్ళిపోయాడు అంకుల్. నాకు భయం వేస్తుంది నాన్న. వాడక్కడ మహేష్ ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది నాన్న. అప్పు, నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లెలివి.
ఈ అన్నయ్య ఉండగా నీ కంట్లో కంటతడి కనపడకూడదు. చూడమ్మా, నిన్ను బాధ పెట్టేవాడు ఈశ్వరే కాదు, ఆ దేవుడైనా సరే. నేను ఊరుకోను. బావగారికి ఏమీ కాదు, క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. భూమి, బాధపడకప్పు, మహేష్కేం కాదు. చూడమ్మా, నీ మాంగళ్యానికి నా ప్రాణం అడ్డు పెడతాను. ఈ సిటీ మొత్తం గాలించైనా సరే ఆ ఈశ్వర్గాడిని పట్టుకుంటాను. వాడి దగ్గరుండి బావగారిని విడిపించుకొస్తాను. మీ ఇద్దరి చేత కేక్ కట్ చేయించి నూతన సంవత్సర వేడుకలు మొదలు పెడతాను. ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు. అభి, ఆ ఈశ్వర్ గడు మంచోడు కదంట, వాడితో డేంజర్ అని విన్నాను. డేంజర్కి కొత్త నిర్వచనం ఈ రోజు వాడికి నేను చూపిస్తాను. అను, కార్ కీస్ ఇవ్వు. అభి, దానికి డీజిల్ లీక్ అవుతుందని నువ్వే అన్నావు కదా. ఓ మై గాడ్. సరే, కిసిగో. లాస్యా, ఏంటి బావా? కార్ కీస్ తీసుకురా. ఓకే బావా. అప్పు, నీ ఫోన్ నాకు ఇవ్వు. వాడు ఫోన్ చేస్తే నేనే మాట్లాడతాను. నీ మొగుడిని అమ్మోరికి బలిస్తా. కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో తీగాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. నీ చెయ్యలి కన్నీళ్ళే నిలువెత్తున దహిస్తుంటే, అమలల అసహాయ మృత్యు హనరాలే జ్వలిస్తుంటే, కిరాతకుల కాల్చివేయ కదులుతున్న భస్మాగ్ని, పిశాచకుల కూల్చివేయ ఏకమైన యోగాగ్ని. మీ అన్నయ్య మాటిచ్చారుగా, మహేష్ని తీసుకొస్తారు. ధైర్యంగా ఉండు. వాడి సంగతి మీకు తెలియదండి, వాడు చాలా డేంజర్. మా ఆయన వాడికంటే డేంజర్. అప్పు, ఆయన గురించి నీకు తెలీదు. మాటిస్తే ప్రాణమిస్తారు. నిన్ను తన చెల్లెలిగా భావించి నీకు మాటిచ్చిన ప్రకారం ఖచ్చితంగా నీ భర్తని తీసుకొచ్చి నీకు అప్పగిస్తారు. ఊరుకో అప్పు. ఏందే అప్పు డార్లింగ్? అప్పుని కాదురా, అభిరామచంద్ర. నువ్వెవడురా? నీకు యముణ్ణిరా. మహేష్ ఎక్కడ?
నువ్వు అడగగానే అడ్రస్ చెప్పడానికి నేనేం పోస్ట్ మ్యాన్ కాదురా, ఈశ్వర్ని. చూడప్పా, ఇది నాకు నా అప్పుకి సంబంధించిన విషయం. నీకెందుకు మధ్యలో? గమ్మని ఇంటికి పో. ఏయ్, ఇది నా చెల్లెలికి సంబంధించిన విషయం. నా చెల్లెల్ని బాధ పెడుతున్నవాడు ఎవడైనా సరే అడ్డంగా నరికేస్తా. అబ్బా, భయం భయం అనేది నా బయోడేటాలోనూ లేదు. ఇది నాకు నా డార్లింగ్కి సంబంధించిన విషయం. ఎవడైనా మధ్యలో దూతే ఆ నా అమ్మోరికి బలిస్తా. ఎవరు ఎవరిని అమ్మోరికి బలిస్తారో కాసేపట్లో తెలుస్తుంది. నువ్వు నా చెల్లెలికి 8 గంటలు టైం ఇచ్చావురా. నీకు నేను అర్ధగంట టైం ఇస్తున్నాను. అర్ధగంటలో నీ సంగతి తేలుస్తాను. నీ దగ్గర నుంచి నా భావన తీసుకెళ్తాను. అది ఆ దేవుడి వల్ల కూడా కాదు, ఆడున్నది అమ్మోరు తల్లి దగ్గర. కానీ అభి వల్ల అవుతుంది. చూద్దాం, అది చూద్దాం. చూడు, వైచన్సీ. అప్పు, ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకోమ్మా. మహేష్కి ఏమీ కాదు. ఊరుకో, నేను చెప్తున్నానుగా. ఆయన ఖచ్చితంగా మహేష్ని తీసుకునే వస్తారు. నువ్వు అనవసరంగా కంగారు పడొద్దు. నా మాట నమ్ము. ఆయన తప్పకుండా మహేష్ని తీసుకునే వస్తారు. ఆ నా అమ్మోరికి బలిస్తా. ఆ నా అమ్మోరికి బలిస్తా. Yes. Yes. ఏమండి? ఒకసారి అప్పుకి ఫోన్ ఇవ్వు. మీ అన్నయ్య మాట్లాడు. అన్నయ్య, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఆయన కనిపించారా? కారు నెంబర్ ప్లేట్ కనిపించిందమ్మా. అంటే బావ కూడా ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉంటాడు. ఒక అర్ధగంటలో బావను తీసుకుని నీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. అలాగేనమ్మా, డోంట్ వరీ. అమ్మా, ఆయన కార్ నంబర్ ప్లేట్ దొరికిందట. అన్నయ్య ఆయన్ని వెతికి తీసుకొస్తానని చెప్పారమ్మా. టెన్షన్ పడకమ్మా. మహేష్కేం కాదు.
ఏమైంది నాన్న? ఏం లేదు. ఏం నాన్న? ఏంటి దాచిపెడుతున్నావు? ఇటివ్వు. ఏం లేదమ్మా. నాన్న ఫోన్ ఇటివ్వండి నాన్న. మహేష్ భయపడకు, ఏమీ కాదు. ఆయన చెప్పారుగా మహేష్ని తీసుకొస్తాను అని. తీసుకొస్తారు, ఖచ్చితంగా తీసుకొస్తారు. నంబర్ ప్లేట్ కనిపించిందని ఫోన్ చేశారు కదా, అడ్రస్ కూడా ఎలాగోలా తెలుసుకుంటారు. ప్లీజ్ టెన్షన్ పడకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. రిలాక్స్ అప్పు, రిలాక్స్. ఎడవకు. అయ్యి బాబు, ఇక్కడ అమ్మవారి గుడి ఎక్కడైనా ఉందా? ఇలా స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ ఉంది సార్. రైట్ సైడా? బలిద్దా